ఒకసారి ఈరోజు మీ మేలులకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ ఉపకారములకు స్తోత్రాలు, మీ ఆదరణకు స్తోత్రాలు, మీ అనాదికాల సంకల్పము, నీ రక్షణకై స్తోత్రాలు. సమయాన్ని మీరు ఆశీర్వదించండి, రావాల్సిన బిడ్డలను సిద్ధపరచండి, దేవుని మహిమ తెచ్చుకొనండి. జీవాధిపతి అయిన దేవుడవు, జీవము కలిగిన దేవుడవు, మాట్లాడే దేవుడవు, మాట తప్పని దేవుడవు, మార్పు లేని దేవుడవు, నమ్మదగిన దేవుడవు. మీరు హెచ్చవలసి ఉన్నారు, మేము తగ్గవలసి ఉన్నాము. అనేక మంది మీ వద్దకు ఆకర్షించబడవలసి వారై ఉన్నారు. ప్రభువా, మీకే మహిమ ఆరోపించుకుంటున్నాం. గడియలను మీరు ఆశీర్వాదకరంగా చేయండి. నీ రక్త ప్రోక్షణ కింద నన్ను ఉంచండి. నీ పునరుత్థాన బలము దయచేయండి. మిమ్మల్ని నమ్ముకుని నీ బిడల ఎడల నీకున్న దయ చొప్పున జ్ఞాపకుంచుకునండి. నీ మందిర ఆవరణలో సేవోపకరణాలు, నెట్వర్క్ను, వైరు, డిపార్ట్మెంటు అందరిని మీకు అప్పగిస్తున్నాం. ప్రభు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తే మీ క్షేమం అన్నారు. ఎక్కడ కూడా సప్లైలో ప్రాబ్లం లేకుండా కాపాడు. సేమ్ టైంలో మాధ్యమిక పరిచర్యను కూడా దీవించండి. నీ బిడ్డల గృహాలలో ప్రతిష్ఠించుకుని కూర్చోడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. కృతజ్ఞతలు, మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి దీవించుమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. మే నెల 4వ తేదీ నేను ప్రభువులోనికి వచ్చిన రోజు. 1995 సంవత్సరం మే నెల 4వ తేదీ రాత్రి నా పాపాలన్నీ కూడా నేను ప్రభు పాదాల దగ్గర ఒప్పుకున్న రోజు. నా జనన దినం 1972 7వ నెల 17వ తేదీ. 1972 7వ నెల 17వ తేదీ. నా వయసు 48 సంవత్సరాలు నిండిపోయి 49వ సంవత్సరంలోనికి వచ్చి రేపు 7వ నెల 17వ తేదీ వచ్చిందంటే 50వ సంవత్సరంలోనికి కాలు పెడతాను. 49 రన్నింగ్లో నా జీవితం కొనసాగుతున్నది. శారీరకంగా ఇచ్చిన నా జన్మ సృష్టికర్త అయిన దేవుడు 21వ సంవత్సరానికి అంటే 1995 మే నెల 4వ తేదీకి నా వయసు 21 సంవత్సరాలు. 21 సంవత్సరంలోనికి నా జీవితము అడుగుపెట్టిన తర్వాత ప్రభువు నన్ను రక్షించుకున్నాడు. ఆ సంఘటన మీకు నిర్గమాకాండములో జ్ఞాపకం చేసినాను. గొర్రెపిల్ల రక్తములో విమోచించబడిన రోజు ఆ నిలువు కమ్ముల పైన అడ్డకమ్మి పైన వారు ఆ రక్తాన్ని పూసుకున్న రోజు
తరతరాలకి జ్ఞాపకార్థమైన రోజు, ఎన్ని తరాలకైనా అది జ్ఞాపకం చేసుకోవలసిన రోజు. ఎందుకు అనంటే మొదటి జన్మ ద్వారా పాపముతో కాదు తల్లి కన్నది. అది వివరించటము ఎప్పుడు కూడా తప్పు వివరణ చేయకూడదు. పాపముతో కనలేదు, పాపములో కన్నది. ఈ ప్రపంచము ఎలాగైతే పాపములో ఉన్నదో, పాపములో ఉన్న ప్రపంచములోకి మనల్ని తల్లి కన్నది. పాపముతో కనలా, ఏదో పాపం చేసి కనలా, తప్పు చేసి కనలా. అయితే ప్రతి నరునిలో జనన దోషం అనేది ఉండిద్ది. జనన దోషాన్ని యేసుక్రీస్తు రక్తం చేత అయితే యెహోవా దేవుని ఆత్మ ద్వారా ఆనాడే శుద్ధి చేయబడింది. అందుకని నీ సేవకురాలో కుమారుడను అని చెప్పాడు దావీదు. అంటే దావీదు తల్లి తండ్రి నిష్ఠాగరిష్ఠులైన వాళ్ళు, ఆత్మీయులు, బలాఢ్యులు, శక్తిమంతులు. అందుకే అందరు శ్రేష్టమైన తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళు పాపములో పుట్టినారని ఎలాగ మనం చెప్పగలం? పాపముతో కాకుండా పాపములో జన్మించటం జరిగినది. కనుక ఈరోజు నేను ఆ దినాన్ని తలుసుకుంటూ స్తుతిస్తూ ఉంటున్నాను. అతి సన్నిహితమైన, శ్రేష్టమైన, విలువైన దేవునితో సహవాసం కలిగిన ఒక రోజు అది. నా పాపములు 21 సంవత్సరాలు తెలుసో తెలియకో చేసిన దోషాలు ఒప్పుకున్న రోజు అన్నమాట. 1972 జూలై నెల 17వ తేదీన ఈ భూమి మీద జన్మించటం జరిగినది. 1995 మే నెల 4వ తేదీ రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో విశాఖపట్నంలో షాలేము ప్రార్థనా మందిరం అనే ఆలయానికి ఇదే రోజు, అంటే ఉదాహరణకి 1995 సంవత్సరంలో మే 4వ తేదీ ఇదే రోజు ఉదయకాలం ఒక VBS క్లాసులో, సీనియర్ క్లాసులో నేను లెసన్ విని అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత లెసన్ అయితే ఉదయకాలం విన్నాను, మెయిన్ లెసన్లో విన్నాను, దేమా గురించి, లుధియా గురించి. అక్కడి నుంచి ఇంటికి వచ్చేసినాను. ఇంటికి రాకముందే నా ఆత్మ పశ్చాత్తాపపడతా ఉన్నది. దైవజనుడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. యవనస్తులారా, యేసుప్రభుని నమ్ముకోండి. ఆ యొక్క లుధియా వలె యేసుప్రభుని నమ్ముకోండి. దేమ లోకాన్ని గౌరవించి, లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయినాడు. లుధియా లోకాన్ని విడిచి దేవుణ్ణి హత్తుకుంది. దేమ లోకాన్ని ప్రేమించి దేవుణ్ణి దూరమైనాడు. నువ్వు దేమా వలె ఉంటావా, లుధియా వలె ఉంటావా? లుధియా వలె ఉంటే నీ జీవితం సుఖకరంగా మారిపోయింది. 1995 మే 4వ తేదీ ఉదయకాలము 10 o'clock ఆ ప్రాంతము నేను ఈ మెయిన్ లెసన్లో, సీనియర్ క్లాసులో విశాఖపట్నం షాలేం ప్రార్థనా మందిరంలో VBS జరుగుతున్నప్పుడు నేను ఈ మాటలు విన్నాను. విని నేను నా పాపాలు ఒప్పుకోలేదు, నా దోషాలు ఒప్పుకోలేదు, మారు మనసు పొందలేదు. వాక్యమైన తర్వాత దైవజనుడు అంటున్నాడు, నువ్వు దేమాలాగా ఉంటావా, లుధియా వలె ఉంటావా? లుధియా హృదయం తెరవబడింది. దేమాలాగా ఉండవద్దు, లుధియా వలె ఉండు. ఇప్పుడు నేను యవనొస్తుని కదా, ఇప్పుడు నాకు అవసరం లేదులే, తగిన టైం వచ్చినప్పుడు ఈ దేవుణ్ణి చూసుకుందామలే నువ్వు అంటావేమో. అనొద్దు, ఇప్పుడే ప్రభుని నమ్ముకో. ఈరోజే నీ రక్షణ దినము, నేడే నీ రక్షణ దినము అని అంటున్నాడు. ఇంకొక మాట అన్నాడు, ఒకవేళ నేను యవనస్తురాలని ఇప్పుడు ప్రభుని నమ్ముకోను, తర్వాత నమ్ముకుంటాను అనుకున్న ఒకవేళ వాయిదా వేస్తే నీకు కఠినమైన మనస్తత్వం వస్తుందేమో. ఈరోజు వచ్చి చక్కగా గ్రంథం తీసుకుని ఆలయంలో కూర్చున్నావు, ఒకవేళ రాబోయే రోజుల్లో గ్రంథం తీసుకుని ఆలయాన్ని కూడా రావేమో, రాబుద్ధి కాదేమో, కఠినమైన మనసు వస్తుందేమో. ఇప్పుడే యేసు ప్రభుని నమ్ముకో, నీ పాపాలు ఒప్పుకో, నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టు అని చెప్తున్నాడు. చెప్తూ ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుడు ఏడుస్తున్నాడు, ప్రభు ఈ యవనులను మీరు జ్ఞాపకం తెచ్చుకోనండి అని. నీకు కఠినమైన మనసు వస్తుందేమో అనే మాట కాస్త నా హృదయంలో పడిపోయింది. కొంచెం నాకు అది మనసును కదిలించినట్లుగా ఉన్నది, కానీ నేను ఒప్పుకోలేదు. నీ చేయి చూపిస్తావని నీ కొరకు ప్రార్థన చేస్తా, చూపించలా. చాలామంది యవనులు తీర్మానం చేసుకున్నారు. అయిపోయింది. మళ్ళా ఫస్ట్
పార్ట్ ఎప్పుడైతే అయిపోయిద్దో మనకి ఫస్ట్ సెషన్ అయిపోగానే వెంటనే సెషన్కి రాకముందే అందరం కూర్చోబెట్టారు. మార్టిన్ గారు కూర్చుని ఉన్నాడు, పెద్ద ఆయన పైకి లేచి కేజీ జూనియర్ సీనియర్ పిల్లల్ని లైన్లో కూర్చోబెట్టాడు. కేజీ జూనియర్ సీనియర్ పిల్లల్ని కూర్చోబెట్టాడు. మేము లాస్ట్లో ఉన్నాం. ఓ మహాసముద్రం లాగా ఒక 1000 మంది సుమారు కూర్చుని ఉంటారు ఆ రోజులలో. ప్రియమైన దైవజనుడు మార్టిన్ గారు పైకి లేచారు. లేచి కేజీ పిల్లల్ని ఈరోజు మెయిన్ లెసన్లో కంఠిత వాక్యం చెప్పండి అని అన్నాడు. వాళ్ళు చెప్తున్నారు చేతులు కట్టుకుని, ఇట్లాగా ఒక్కొక్క వచనం ఇస్తారు కదా, చెప్తున్నారు. రెండోది జూనియర్స్ దగ్గరికి వస్తున్నారు. నాకు హృదయంలో ఒకలాంటి భయము, నువ్వు పాపివి కదా, ఎందుకు నీ పాపం ఒప్పుకోలేదు, నీ దోషం ఎందుకు ఒప్పుకోలేదు అని చెప్పి నా హృదయము నన్ను గద్దిస్తున్న ఈ గడియలో మార్టిన్ గారు లేచి వచ్చి ఒక్కొక్కరిని వాక్యం అడుగుతుంటే, కేజీ పిల్లల్ని అడుగుతుంటే, జూనియర్స్ని అడుగుతున్నాడు. సీనియర్స్ దగ్గరికి వస్తాడేమో, నన్ను కూడా అడుగుతాడేమో. నేను మార్టిన్ అంకులు ఈ సైడ్లో వస్తున్నాడు, బ్రదర్స్ ఉండేది ఈ సైడు, సిస్టర్స్ ఉండేది ఆ సైడు. బ్రదర్స్ ఉండే సైడ్లో మార్టిన్ అంకులు వస్తున్నాడు, నేను అంచునే కూర్చుని ఉన్నా. నెమ్మది లేదు. అక్కడ దైవజనుడు నువ్వు పాపం ఒప్పుకో, నీ చేయి చూపించమన్నాడు. నేను చూపించలా. ఆయన ప్రార్థన చేశాడు. ఇవన్నీ నాకు మనశ్శాంతి లేకుండా చేసినాయి. అక్కడ కూర్చుని ఉన్నానే కానీ మనశ్శాంతి లేదు. ఈ టైంలో ఆయన వాక్యం అడుగుతున్నాడు. కేజీ పిల్లల్ని అడిగాడు, జూనియర్స్ని అడిగినాడు, సీనియర్స్ దగ్గరికి, నా దగ్గరికి కూడా వచ్చాడు. సీనియర్ క్లాస్లో ఉన్నాను కదా, నన్నే లేపాడు. అప్పుడు కంఠిత వాక్యం ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. ఇప్పుడైతే నేను అది చెబుతున్నాను. ఆ రోజు నేను చెప్పలేకపోయినాను. 2 చేతులు కట్టుకున్నాను, కళ్ళు గట్టిగా మూసుకున్నాను. మార్టిన్ అంకుల్ ఎదుట ప్రభువా దేవా, ప్రభువా దేవా, ఇకంతే. ఆ 2 మాటలు తప్ప నాకేం రాలేదు. ఇప్పుడు మార్టిన్ అంకుల్ అన్నాడు, ఎంతో అసహించుకున్నాడు, చేదరించుకున్నాడు, బాధపడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, ఇది ఆ రోజు ఉదయకాలము సెషన్లో నేను అనుభవించిన అనుభూతి. 1995 మే నెల 4వ తేదీ ఫస్ట్ సెషన్లో. తర్వాత ఆ సెషన్లో క్లోజింగ్ లెసన్ చెప్పారు. అందరం అయిపోయిన తర్వాత భోజనం చేశాం. సెకండ్ సెషన్కి వెళ్ళాం. మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, ఆదరణ లేదు. 5 వరకు మందిరంలో కూర్చున్నా. యూనివర్సిటీకి బయలుదేరాను. నా రూమ్కి వచ్చాను. గుండెలో ఒక బరువు, భారము, వేదన. అయ్యో, నేను పాపములు ఒప్పుకోలేకపోతున్నానని చెప్పి స్నానానికి వెళ్ళాను. స్నానం చేశాను. 5:30, 6, 7, 8 నాకు ఒక భారం వచ్చి ప్రార్థన చేసుకుందాం, జీవితంలో ఎన్నడూ కూడా ప్రార్థన చేసుకుందాం అనేది నాకు అనిపించిందంటే, నా స్వార్థం కొరకు, చదువు కోసం, పరీక్షలు పాస్ అవ్వడానికి నేను ప్రార్థన చేసుకునేవాడిని. నేను ఎప్పుడు కూడా బైబిల్ చదువుకునేవాడిని. తల్లి తండ్రి వారి యొక్క మొరల వలన నాకు బైబిల్ చదివే అలవాటు ఉన్నది. పొద్దున లేవగానే బైబిల్ నా కళ్ళతో వచనం చూడందే నేను ఈ ప్రపంచాన్ని చూడను. రాత్రి పడకకి వెళ్ళకపోతే మళ్ళా వచనాలు చదువుకుందే నేను నిద్రపోను. ఇది రక్షణ లేని రోజుల్లో కూడా నాకు అలవాటే. ఎందుకు నేను ఇలా చదువుకుంటున్నానంటే, తల్లిదండ్రులు, దేవుని యొక్క అనుగ్రహము ఇవన్నీ నేను చెప్పగలను. కానీ నా భారం ఏంటంటే, నేను చదువుకుంటే, బైబిల్ చదువుకుంటే నా ఎడ్యుకేషన్ బుక్స్ నాకు అర్థమయ్యేటట్టుగా చేస్తాడు, నేను పాస్ అయ్యేటట్టుగా చేస్తాడు. అదొక్కటే రక్షణ పొందడానికి ఆత్మీయంగా నేను మారు మనసే పొందలేదు అప్పటికి. ఈ మంచి అలవాటు కేవలం నా స్వార్థం కొరకు నేను చదువుకునేవాడిని, 2 మాటలు ప్రార్థన చేసుకునేవాడిని, పండుకునేవాడిని. కానీ ఆ రోజు 1995 మే నెల 4వ తేదీ నేను చేసుకున్న ప్రార్థన చేసుకుందామని నాకు కలిగిన భారము పరీక్షలు పాస్ అవ్వడానికి కాదు, నా స్వార్థం కొరకు కూడా కాదు. చాప తీసుకున్నాను. నా హాస్టల్ పేరు శాతవాహన, ఆంధ్ర యూనివర్సిటీలో, రూమ్ నెంబరు 186. చాప్ తీసుకున్నాను. 3వ అంతస్తు పైకి వెళ్ళాను, మోకరించాను. నాయన తినటానికి ఇచ్చారు, ఉండటానికి ఇచ్చారు, ధరించుకోవడానికి ఇచ్చారు. అమ్మ మాట వినలేదు, నాన్న మాట వినలేదు. 21 సంవత్సరాలు నేను ఇష్టానుసారంగా జీవించాను. జన్మదోషినయ్యా, కర్మదోషి, నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసుకో, నీ సాధనంగా చేసుకో. ఈ రోజు నుంచి నీ కొరకు నేను బ్రతుకుతా. ఆయన అంటున్నాడు దైవజనుడు, ఒకవేళ నువ్వు యవనస్తుడివి బ్రతుకున్నా నేను పాపిని అనే అవకాశం నీకు దొరకదేమో, ఆలయానికి వచ్చే అవకాశం నీకు దొరకదేమో, కఠినమైన మనసు వస్తుందేమో అంటున్నాడయ్యా. నిజమే, ఒకవేళ నాకు కఠినమైన మనసు వచ్చినా నేను నరకానికి వెళ్ళిపోతా.
లేదు ఒకవేళ చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు, ఒకవేళ నేను చనిపోతే ఎప్పుడు 1995 మే 4 తారీఖుతో నేను అడుగుతున్నాం, నేను ఒకవేళ చనిపోతే అట్లయినా నరకానికి వెళ్ళిపోతా, ఒకవేళ నీవు వచ్చినా నరకానికి వెళ్ళిపోతా. కఠిన హృదయమైనా నాకు నష్టమే, నేను చనిపోయినా నాకు నష్టమే, మీరు సడన్గా వచ్చినా నాకు నష్టమే. ఎందుకంటే నేను నమ్ముకోలేదు, నేను నా పాపాలు క్షమించయ్యా, నేను నమ్ముకుంటాను చెప్పి ఏడ్చినాను. తినటానికి నాకు తక్కువ ఎప్పుడూ కాలేదు, ఉండటానికి నాకు ఎక్కువ తక్కువ కాలేదు. నాకు నాయనమ్మ పెంపకములో పెరిగాను, 60 సెంటు పొలం ఉంది. దేవుని దయ వలన అన్ని సమృద్ధే. కానీ నా జీవితంలో మొట్టమొదటిసారి నేను జన్మ పాపిని, కర్మ పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నీ సాధనంగా చేసుకో, నీ సాక్షిగా చేసుకో అని చెప్పి నేను ఏడవడానికి, పశ్చాత్తాపడటానికి అది ఒక నాకు తరుణమైంది. ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును అనే సంగతి కూడా మాకు తెలియదు ఆ రోజు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖమని కూడా తెలియదు నాకు. ఎంతసేపు ఏడ్చినాను. నా అంతరంగంలో ఏడుపు ఆగిపోయింది, కళ్ళం నీళ్ళు ఆగిపోయినాయి, హృదయంలో దుఃఖం ఆగింది, కళ్ళం నీళ్ళు ఆగిపోయినాయి, హృదయంలో సమాధానం వచ్చింది. మోకాళ్ళ మీద ఉన్నా, ప్రభువా నా పాపములు క్షమించినావు, నాకు సమాధానం వచ్చింది. అట్లానే నన్నెవరన్నా కష్టపెడితే, ఎందుకంటే నేను నిన్ను కష్టపెట్టినప్పుడు నన్ను క్షమించినావు కదా, నన్నెవరన్నా కష్టపెడితే వాళ్ళను కూడా నేను క్షమిస్తున్నా అని చెప్పి మోకాళ్ళ మీదనే ఉండి నేను క్షమాపణ కోరుకున్నాను. వాళ్ళను కూడా క్షమించాను నేను. అది అయిపోయింది. చాప మీద పండుకున్నాను. ఆకాశం నుండి పండు వెన్నెల అంటామే, శ్రేష్టమైన వెన్నెల, చక్కని వెన్నెల కాస్తుంది. ఒక్కసారి నేను ఆకాశం వైపు చూస్తే ప్రభు అన్నాడు, నీ హృదయాన్ని ఆకాశం వలె నిర్మలంగా చేసినాను, నేను ఈ రోజు నుంచి నీతో మాట్లాడతాను. 1995 మే 4 రాత్రి నా పాపములు క్షమించినాడు అనే ఒక ధైర్యం, నా మనశ్శాంతి, నా అంతరంగంలో ఉన్న శాంతిని బట్టి జీవితంలో ఎన్నడూ పాపాలు ఒప్పుకోవడానికి సాహసించిన నన్ను ప్రభుని దేవుడు ఆ VBS క్లాసు వలన నా పాపాలు ఒప్పించి తన బిడ్డగా చేసుకున్నాడు. తన ఆత్మను నా హృదయంలో పంపించి నాకు అంతరాత్మకు శాంతినిచ్చినాడు. అంతవరకే ఆ రోజు కంప్లీట్ అయింది. తెల్లారి పొద్దున్న నాకు ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ రాసినాను. క్లాస్కి వెళ్ళి ఈవినింగ్ క్లాస్కి నేను వెళ్ళాను. ఈవినింగ్ లెసన్లోకి వెళ్ళిన తర్వాత మా టీచర్ గారు, మా క్లాస్ టీచర్ గారు అన్నది, VBS క్లాస్ టీచర్ గారు, బ్రదర్స్ మీకు VBSలో ఏమైనా మేలు చేసి ఉంటే మీకు మేలు చేసి ఉంటే మీ పేరు ఇవ్వండి, రేపు సాక్ష్యం చెబుతురుకొని రేపు ప్రొసెషన్ ఉన్నది మనకి అని చెప్పింది. ఉదయాన్నే వెళ్ళాం ప్రొసెషన్కి. విశాఖపట్నము ఆ మందిరం చుట్టూ ఒక రౌండ్ తిప్పినారు. ఆ రౌండ్ తిరిగేటప్పుడు దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. మీ సిస్టరు, మీ క్లాస్ టీచరు నేను సాక్ష్యం చెప్పమంది కదా, ఈ VBSలో మీకేమైనా మేలు చేస్తే సాక్ష్యం చెప్పమంది కదా, నువ్వు కూడా సాక్ష్యం చెప్పకూడదా అని చెప్పి నా అంతరాత్మ నాతో అంటుంది. అంటే నాకేం మేలు చేశాడు, నేను సాక్ష్యం చెప్పడానికి నాకేం మేలు చేయలేదు కదా అని చెప్పి నేనంటున్నాను. నా అంతరాత్మ నాకు చెప్తున్న మాటకి నేనంటున్నా నాకేం మేలు చేశాడని. నువ్వెన్నడైనా నీ దోషాల కొరకు నువ్వు పశ్చాత్తాపడ్డావా, పాపాలు ఒప్పుకున్నావా? ఒప్పుకోలేదు కదా. అవును, నేను ఎన్నడూ నా పాపాల కోసం నేను ఏడవలేదు, పశ్చాత్తాపడలేదు. మరి ఈ VBSలో ఒకరోజు క్లాసులో ఉదయకాలం లెసన్ విని ఈవినింగ్ నువ్వు 95 మే 4 రాత్రి ఒప్పుకున్నావు కదా, అదే పాపక్షమాపణ అంటే, అదే మనశ్శాంతి అంటే, అదే రక్షణ అంటే. ఇదంతా నాకు తెలియదు. నా ప్రభువు నన్ను సిద్ధపరిచాడు, అయినా కానీ నేను ఆమెకు పేరు ఇవ్వాల. సిద్ధపరిచి కూర్చోబెట్టాడు. ఈ పోరాటంలోనే నా ఆత్మ, నేను చుట్టూ ఆ మందిరం చుట్టూ ప్రొసెషన్లో మేము తిరిగి పిల్లలందరము KG జూనియర్ సీనియర్ పిల్లలందరము తిరిగి ఆలయం దగ్గరికి వచ్చినాము. మళ్ళా KG జూనియర్ సీనియర్ పిల్లలను కూర్చోబెట్టారు. మళ్ళా మార్టిన్ అంకుల్ పైకి లేచాడు. KG పిల్లల్ని సాక్ష్యాలు చెప్పమంటున్నాడు. ఎందుకంటే ఈ టీచర్స్ పేర్లు ఇస్తారు, ఈ పేర్లు ఇచ్చిన వాళ్ళు సాక్ష్యాలు చెప్తారు. జూనియర్ పిల్లల సాక్ష్యాలు టీచర్స్ ఇచ్చిన పేరు ప్రకారంగా పిలుస్తున్నారు. ఇట్లాగని నాకు మూడవదిగా సీనియర్ పిల్లల దగ్గరికి వచ్చినారు. సీనియర్ పిల్లల దగ్గరికి వచ్చి అందరు సీనియర్స్ కూడా సాక్ష్యాలు చెప్తున్నారు. చెప్పటము దగ్గరకు అయిపోతుంది. సడన్గా మా క్లాస్ టీచర్ అంది, మా VBS టీచరు, బ్రదర్ మీరు కూడా సాక్ష్యం చెప్పండి అన్నది. నేను పేరు ఇవ్వలేదండి. ఆమె
ఎప్పుడైతే బ్రదర్ మీరు కూడా లేవండి, లే సాక్షి చెప్పండి అన్నదో, ఇక నేను వెంటనే నేను పేరివ్వలేదు కదా అని అనలేదు, పైకి లేచి నిలబడ్డాను. వెంటనే కాలరా మైక్ నాకు ఇచ్చారు. కాలరా మైక్ తీసుకుని మీకు ఇప్పుడు ఏమేమి చెప్పాను ఇంకా షార్ట్ చేసి చెప్పాను, అప్పుడైతే ఇంకా వివరంగా ఇంకా చక్కగా చెప్పినాను. చాలా వివరంగా చెప్పి ప్రభువైన దేవుడు యూబీఎస్ ద్వారా నాకు మారు మనసు దయచేసినాడు, నాకు పాపక్షమాపణ ఇచ్చాడు, నా 21 సంవత్సరాల పాపాలు దోషాలు క్షమించినాడు, నాకు మనశ్శాంతి ఇచ్చాడు, మోక్షప్రాప్తినిచ్చాడు. మంచి దేవుడు. ఆ దేవుని మరి ఈ స్థలంలోనికి నేను చదువు కొరకై రావడం వలన నన్ను రక్షించుకున్నాడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చినాను. సాక్ష్యం ఇచ్చిన తర్వాత మార్టిన్ అంకుల్ పైకి లేచినాడు. ఈ సంవత్సరం వీబీఎస్ నాకు బీ హ్యాపీ, నాకు భలే ఆనందాన్ని కలుగు చేసిందని సాక్ష్యం ఇచ్చాడు. కేజీ పిల్లలు చక్కని సాక్ష్యం చెప్పారు, జూనియర్స్ కూడా చక్కని సాక్ష్యం చెప్పారు, సీనియర్ పిల్లలు కూడా, యవనస్తులు యూనివర్సిటీలో చదువుకునే పిల్లలు కూడా వాళ్ళు దేవునికి వాళ్ళ జీవితాలు సమర్పించుకున్నారు, చక్కని సాక్ష్యాలు చెప్పారు. నేను ఎంతో సంతోషపడుతున్నాను ఈ సంవత్సరం వీబీఎస్ ద్వారా అని చెప్పి మార్టిన్ అంకుల్ సాక్ష్యం ఇస్తే బహుగా నేను సంతోషపడ్డాను. అది 1995 మే నెల 4వ తేదీ. కళ్ళు గట్టిగా మూసుకుని ఆ జనమందరినీ నేను చూడలేక భయముతో కళ్ళు గట్టిగా మూసుకుని సాక్ష్యం ఇచ్చినాను. ప్రియమైన బిడ్డలారా, మారు మనసు అంటే ఏంటో తెలియని రోజులలో పాపక్షమాపణ అనుగ్రహించిన దేవుడు, దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటో తెలియని రోజులలో నా పాపాలను క్షమించి ఒప్పించిన దేవుడు. ఇది మారు మనసు, ఇది పాపక్షమాపణ, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము అనేది తెలియని రోజులు అవి. ఆ తర్వాత దుష్టుడు ఒకరోజు నన్ను శోధిస్తున్నప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయని దృఢపరుచుకోవడానికి నాకు మరలాను వాక్యం ద్వారా ఇంకా నన్ను బలపరచు ప్రభువా అని చెప్పి నేను బాగా ప్రార్థన చేసుకుంటా. కీర్తన 2వ అధ్యాయం, అది నా దినపాఠం. ఆ రోజులలో నేను ప్రతి మధ్యాహ్నం 5 కీర్తనలు చదువుకునేవాడిని. విశాఖపట్నం ఉన్న రోజుల్లో 5 కీర్తనలు, 1 సామెతలు చదువుకునేవాడిని. ఈ మొదటి 5 కీర్తనలలో ఆ రోజు నాతో ఏం మాట్లాడంటే, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను. కీర్తనలు 2వ అధ్యాయము, కీర్తనలు 2వ అధ్యాయము కీర్తనలు 2వ అధ్యాయము 7వ వచనములో 2వ భాగం, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఆ విధంగా నా అనుమానాలని తొలగించేసి దృఢపరిచినాడు దేవుడు. తర్వాత మే నెల 4వ తేదీ రాత్రి నా పాపాలు ఒప్పించిన దేవుడు, జూన్ నెల ఇంటికి వచ్చాను. కృతజ్ఞత మీటింగ్ పెట్టుకున్నాను నా సొంత గ్రామంలో. మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ నెల రోజులు నాకు సెలవులు ఉన్నాయి. ఈ నెల రోజులలో నేను ఎవరితో సమాధాన పడాలో వారితో సమాధాన పడ్డాను. మొదటి వారం సమాధానం దొరకల, వాళ్ళు నాతో సమాధాన పడటానికి ఇష్టపడలా. 2వ వారం, 3వ వారం, 4వ వారం ఇక నేను మళ్ళీ విశాఖపట్నం వెళ్ళిపోవాలి, నా సెలవులు అయిపోయినాయి. ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఈరోజు ఫలానా మరి సహోదరునితో నేను సమాధాన పడాలి, మరి 3 వారాలు అయిపోయినాయి, ఇది చివరి వారం, నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత నేను బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకోవాలంటే సమాధానంతో తీసుకోవాలని చెప్పారు. నా పాపాలు క్షమించిన దేవుడు అయితే, నిజంగా నా పాపాలు మీరు క్షమిస్తే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైతే, అతడికి శత్రువులు ఉంటే వాళ్ళని మిత్రులుగా చేస్తానని చెప్పావు కదా. నా ప్రవర్తన నీకు ప్రీతికరమైతే, నా ప్రవర్తన నీకు ప్రీతికరమైతే, నా పాపములు నీవు నిజంగా క్షమిస్తే, ఈరోజు ఆ వ్యక్తి నాతో సమాధాన పడాలి, ఆ సహోదరుడు సమాధాన పడాలి. అంటే నేను సమాధాన పడటానికి ఇష్టపడుతున్నా, నాకు దొరకాలి అందుబాటులో. చక్కగా వర్షిప్ అయిపోయింది, వారు కూడా చర్చికి వచ్చేవాళ్ళే. అంత అయిపోయిన తర్వాత ఎప్పుడు దగ్గరికి వెళ్ళినా అందుబాటులో ఉండని ఆ యొక్క సహోదరుడు ఆ రోజు దగ్గరికి అందుబాటులో ఉన్నాడు. దగ్గరికి పోయినాను, 2 చేతులు ఎత్తి దండం పెట్టాను. అయ్యగారు, మీ ఎడల, మీ కుటుంబం ఎడల నేను చేసిన పొరపాటులు క్షమించండి అని చెప్పి క్షమాపణ కోరుకున్నాను. అయ్యో 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 నా చేతులు పట్టుకున్నాడు. యేసు ప్రభు వారు నా పాపాలు
క్షమించాడు. మీ ఎడల కూడా నేను చేసిన పొరపాట్లను క్షమాపణ కోరుతున్నాను. అయ్యా మంచిది దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాము అని చెప్పి అన్నాడు నాతో. అక్కడి నుంచి ఆ రాత్రికి రాత్రి నేను ప్రయాణమే విశాఖపట్నం వెళ్ళాను. నన్ను బాప్తిజాన్ని సిద్ధపరచడానికి మళ్ళీ నేను యూనివర్సిటీకి వెళ్ళాను కదా. యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత నేను బాప్తిజం తీసుకోవాలి. ఆ రోజు నేను ఈ బైబిల్ తీసుకుని యూనివర్సిటీకి వెళ్ళాను. వెళ్ళి ముందు నా బైబిల్ చదువుకుందాం, ఆ తర్వాత నేను నా యొక్క బుక్స్ చదువుకుందామని చెప్పి అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. అప్పటికే నన్ను స్థానిక సేవకుడు బాప్తిజం తీసుకో అంటున్నారు. ఇంకా మా తండ్రి మా తల్లి కూడా బాప్తిజం తీసుకోయ్యా వెళ్ళిన తర్వాత అని చెప్పారు. అందరూ తీసుకో అంటున్నారు, నాకు కూడా తీసుకోవాలని ఉంది. నువ్వు నాతో మాట్లాడితే నేను తీసుకుంటా. 22వ అధ్యాయం 16వ వచనం, 22:16. గనుక నీవు తడవ చేట ఎందుకు లేచి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపాలు కడిగి వేసుకునుము. రోమాపత్రిక ఇక్కడేమో బాప్తిజం తీసుకో, నువ్వు తడవ చేయబాకని ధైర్యపరిచాడు. రోమాపత్రిక 10వ అధ్యాయంలో పాపం ఒప్పించి ఆత్మను ప్రాణాన్ని దేహాన్ని రక్షించాడు. 10:9. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయం విశ్వసించినట్ల నువ్వు రక్షించబడదు. నా పాపములు నోటితో ఒప్పుకున్న నాడే రక్షించబడ్డా. నేను బాప్తిసం తీసుకున్న నాడు రక్షణ పరిపూర్ణమైనది. పాపములు ఒప్పుకున్న నాడే 95 మే నెల 4వ తేదీ రాత్రే నా పాపాలు క్షమించబడ్డాయి, నేను రక్షించబడ్డా. పాపముల యొక్క ప్రభావం ఇక నా మీద పనిచేయదు. జూలై 9వ తేదీ 95వ సంవత్సరం జూలై 9వ తేదీ బాప్తిజం తీసుకుని రక్షణ పరిపూర్ణమైన. ఎందుకంటే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ పొందును. ఆ విధంగా నా రక్షణ కార్యాన్ని జరిగించినాడు. వెళ్ళి జూలై నెల 9వ తేదీ పగటి వేళ ఆదివారమున వర్షిప్ టైములో ఆ బలవర్తమానాన్ని బాప్తిజ వర్తమానముగా మార్చి ఆ రోజు నాకు బాప్తిజం ఇచ్చారు. ఆ రోజు ఒక ఎల్డర్ కుమారుడు నేను ఇద్దరం కలిసి బాప్తిజం తీసుకోవడం జరిగింది. 1995 మే నెల 4వ తేదీ మారు మనసు పొందిన తేదీ. 1995 జూలై 9వ తేదీ బాప్తిజం పొందిన తేదీ. నా జీవితంలో ఆరంభించిన ఆ సిలువ కార్యాన్ని ఈరోజు ఆ దినము కనుక జ్ఞాపకం తెచ్చుకున్నాను. ఈరోజు నాకంటూ ఒక రోజు ఇచ్చాడు. నీకుందా ఇలాంటి రోజు? నీ పాపాలు క్షమించబడ్డాయా? నీకు మనశ్శాంతి ఇచ్చాడా? మోక్ష ప్రాప్తికి నువ్వు అర్హుడివేనా? అమ్మ ఆత్మీయురాలు కావచ్చు, నాన్న ఆత్మీయురాలు కావచ్చు, అన్న తమ్ముడు చెల్లెలు అక్క ఆత్మీయులు కావచ్చు. నీకంటూ క్రీస్తుతో అనుభవపూర్వకమైన సంబంధం ఉన్నదా? నా దేవుడు, నేను బాప్తిజానికి ఆ యూనివర్సిటీ మెట్లు దిగి వస్తుంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. మా అమ్మ దూరంగా ఉంది, మా నాన్న దూరంగా ఉన్నాడు, నాకు ఎవరూ లేరు, నేను ఒక్కడనే బాప్తిజానికి వెళుతున్నానని చెప్పి ఆదివారం దిగుతా ఉన్న మెట్లు తండ్రి నిన్ను మార్చిన, తల్లి మార్చిన, నేను నిన్ను మరవను. ఆ మెట్లు దిగుతున్నప్పుడు నేను చదువుకున్న గ్రంథమే నాకు జ్ఞాపకం చేసినాడు దేవుడు. కనుక నాకు ఆ రక్షకునితో అనుభవపూర్వకమైన సంబంధాన్ని మీ వినికిడిలో పంచుకుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, యవనస్తులారా, నడి వయసులో ఉన్న బిడ్డలారా, వృద్ధ వయసులో ఉన్న బిడ్డలారా, నీకు కూడా ఇలాంటి అనుభవపూర్వకమైన సాక్ష్యం చాలా అవసరం. అమ్మ ద్వారా మోక్షం చేరలేం, నాన్న ద్వారా మోక్షం చేరలేం, చిన్నమ్మ పెద్దమ్మ ద్వారా మోక్షం చేరలేం. ఆ దేశంలో డానియేలు, యోబు, నోవాహు లాంటి వాళ్ళు ఉన్నా తమ నీతి చేత తమను తాము రక్షించుకుంటారు, కానీ తమ పిల్లల్ని రక్షించలేరు అని చెప్తాడు. తమ నీతి చేత తమ్మును తాము రక్షించుకోగలరు, కానీ మనము రక్షణ పొందలేమంట. అంటే ఏంటంటే శ్రేష్టమైన అమ్మలు నాన్నలు ఉన్నంత మాత్రాన వారి నీతి చేత వారిని రక్షించుకోగలరు. అట్లానే మంచి ఆత్మీయులు, మంచి ఆత్మీయ సేవకులు, ఆత్మీయ సంఘాలు, ఆత్మీయ పరిచర్యలు, ఆత్మీయ నడిపింపు మనకు ఉన్నంత మాత్రాన మనం రక్షణ పొందుతామని అనుకోబాకండి. వీటిని అనుభవించి క్రీస్తుతో వ్యక్తిగత సంబంధాన్ని సంపాదించుకోవాలి. దేవుడు నాకు ఆ జీవితం ఇచ్చినాడు, అందుకే ప్రభును స్తుతిస్తుంటున్నా. ఇలా కాకుండా ఇన్ని రోజులు దేవుడు నాకు ఇచ్చిన భార్యతో నన్ను కాపాడుతూ వచ్చాడు, నాకు ఇచ్చిన పిల్లలతో, మరి వివాహమైనప్పటి నుంచి కూడా, సేవకు వచ్చినప్పటి నుంచి కూడా ఈ కుటుంబ ప్రార్థనలు నేర్చుకున్నాము. కుటుంబ ప్రార్థనలో దేవుడిచ్చిన భార్యతో పిల్లలతో గడపటము, వాళ్ళ సాక్ష్యాన్ని చూసుకుంటాము, నా సాక్ష్యం చూసుకుంటూ ఉండటం, సహవాసంలో మరి సేవా జీవితంలో సుమారు
ఈ యొక్క 26 సంవత్సరాలు ఈ రోజుతో రక్షణ అనుభవం కంప్లీట్ అయిపోయి 27లోకి అడుగు పెడుతున్నాను. ఎంతోమంది ఆడపిల్లలు వస్తుంటారు, మగపిల్లలు వస్తుంటారు, రకరకాలైన సహవాసాలు, రకరకాలైన సంబంధాలు, మాటలు, ఆ తర్వాత మరి ధనము. కనుక సాక్ష్యం అనేది నేను ఎప్పుడు కూడా బోధకు ప్రాముఖ్యత ఇచ్చేవాడని కాదు, సాక్ష్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటా. నన్ను నేను అలా కాపాడుకుంటా, ఇతరులను కూడా అలాగనే చూస్తూ ఉంటాను. నన్ను నేను అలాగ నా సాక్ష్యం కరెక్ట్గా ఉండాలి, నా భార్య సాక్ష్యం కరెక్ట్గా ఉండాలి, నా పిల్లల సాక్ష్యం కరెక్ట్గా ఉండాలి. అలా కాకుండా నేను చెప్పే మాట నా బోధ అవసరమే లేదు అని చెప్పి నా అంతరాత్మకి ఎప్పుడు ధైర్యంగా నేను సాగుతూ ఉంటా. అలాగే ఎప్పుడు కూడా అదే గురిని నేను ఫోకస్గా చేసుకుంటాను. బయటికి కనపడతాను, అలాగా బయటికి కనపడకుండా కూడా రహస్యంగా కూడా దానినే నేను మెయింటైనింగ్ చేసుకుంటూ ఉంటాను. ఇంతవరకు నా జీవితంలో ఎన్నో రకాలైన శ్రేష్టమైన అనుభూతులు, పరిశుద్ధతను నేను కాపాడుకున్నా. అలాగనే బ్రదర్స్తో వెళ్ళిన సందర్భాల్లో కూడా నా నోటిని కాపాడుకున్నా. అలాగనే నా చేతిలో ఎంతో డబ్బు నా చేతిలో పెడితే ఆ డబ్బును ఎంతగా దేవుని మనసుతో కాపాడుకోవటం అవి నాకు నేర్పిస్తూ వచ్చినాడు దేవుడు. ఇవన్నీ కూడా రక్షణ ద్వారా వచ్చినాయే కానీ బై బర్త్ పుట్టుకతో వచ్చినవి కావు. పుట్టుకతో జన్మదోషిని, కర్మదోషిని. రక్షణతో వచ్చిన అనుభవాలను నేను అనుభవించగలుగుతుంటున్నాను. ఆ విధంగా ప్రభు మరి త్వరలో రానయ్యున్నాడు. శేష జీవితం ఎన్నేళ్ళు జీవించినా ఆ జీవితంలో యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా నేనొక్కనే కాదు, నేనున్నే రోజు నా పక్కన నా భార్య ఉండాలి, నా కుటుంబము, నా పిల్లలు పక్కన ఉండాలి. అలాగా సాక్ష్యము ఇంటూ ఫ్యామిలీతో మేము కాపాడుకునేలాగా, ఒంటరిగా కాదు, అలా ఆలోచనతోనే జీవితం కొనసాగించుకుంటూ వచ్చినాం. కనుక ప్రియులారా, కోరికల సంగతి చెప్పాలంటే మా దగ్గర ఇప్పుడు 4 మంచాలు ఉన్నాయి. ఆ ఒక్క మంచం కూడా నేను కొన్నదే కాదు. అలాగే ఎన్నో వస్తువులు ఉన్నాయి ఇంట్లో. ఆ వస్తువులన్నీ కూడా తలొక దేవుని బిడ్డ నాకు కొనిచ్చిందే కానీ, కొనిచ్చిన వాళ్ళే కానీ, ఒకే ఒక ఆశ, నేను నా ఇంటివారు ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుని సేవించాలి, నిత్యత్వములో దేవుని పక్కన ఉండాలి. ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన సేవించాలి, నిత్యత్వములో ఆయన పక్కన ఉండాలి. ఒకవేళ నేను ఉన్నా లేకపోయినా, అయ్యో మా నాన్న ఇలా చేశాడే, నా భర్త ఇలా చేసి చచ్చిపోయినాడే, మాకు ఇలా లోడు చేశాడే అనేది ఆయన నామానికి అవమానం వచ్చి దూషణ పాలు కలగకుండా, ఆయన నామానికి అవమానం వచ్చి దూషణ పాలు కలగకుండా, వాళ్ళకి కూడా నేను ఉన్నా లేకపోయినా ఏ కొదవ లేకుండా, ఎక్కువైతే యెహోవా ఎవడు అని అంటారు, తక్కువైతే ఆ తక్కువైన దానిని బట్టి ఎక్కడో చోట దొంగిలి ఆయన నామాన్ని అవమానపరుస్తారు అని చెప్పి, నాకు ఎక్కువ అవ్వద్దు, నాకు తక్కువ అవ్వద్దు. పౌలు అదే చెప్పాడు, భక్తులు అదే చెప్పారు. అదే కోరిక నాకున్నది. నేనున్నా లేకపోయినా వాళ్ళు కలిగిన దానితో తృప్తి కలిగి పరిశుద్ధతలో బ్రతికి ఆ తర్వాత పరలోక రాజ్యం వైపు దేవుని చిత్తములో ఆయన కుడివైపున ఎడమవైపున కూర్చుండగలిగే పిల్లలు కావాలని, అలాగా కుటుంబం కావాలని ఆశ. దేవుని ప్రార్థన వలన, దేవుని దయ వలన, ఆయన విజ్ఞాపన వలన రక్షణ పొందినప్పటి నుంచి, మరి బై బర్త్ నా పుట్టినప్పటి నుంచి, తల్లి కడుపులో పడకముందు నుంచి కూడా ఆయన ప్రణాళికలో ఉన్నాను కనుక ఇవన్నీ నా జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఇంకా ఎన్నో జీవితంలో ఎన్నో ఘట్టాలు ఎన్నో అనుభవించినాను. ప్రజలతో సంబంధాలు, వీటన్నిటి మధ్య ఎంతో నలిగినా నాయన నా ద్వారా ఇతరులు ఇబ్బంది పడకూడదు, నేను బాధపడినా పర్లా వాళ్ళు బాధపడకూడదు. ఒకవేళ తెలిసి నేను బాధ పెట్టి అలాంటి అనుభవాలను నాకు దూరం చేయండి. తెలియక బాధ పెట్టినవి అవి కూడా దూరం చేయండి. బుద్ధిపూర్వకంగా ఎన్నడూ ఎవరిని బాధ పెట్టకుండా కాపాడు. నేను బాధపడినా పర్లేదు కానీ నేను బాధ పెట్టే బిడ్డగా నన్ను చేయొద్దు. ఆ రక్షణలో ఉన్న ఆ అనుభూతులను తలంచుకుంటూ, ధ్యానించుకుంటూ అలాగే జీవితాన్ని కొనసాగించుకుంటూ రావడానికి కృపిస్తూ వచ్చినాడు. కనుక ఏ ఇరుకైనా ఇబ్బంది అయినా కానీ ఈరోజు నేను గుండెల్లో పెట్టుకోగలుగుతున్నాము అనంటే ఎంతగా ఆయన తయారు చేస్తూ వస్తే క్రైస్తవ జీవితం బలం ఎక్కడుందంటే, రహస్య జీవితం కరెక్ట్ అయితే బహిరంగ జీవితం కరెక్ట్ అయింది. బహిరంగ జీవితం శక్తివంతంగా ఉండిద్ది. రహస్య జీవితం కానీ ఒడిదుడుకుల్లో ఉంటే బహిరంగ జీవితం భయంకరంగా ఒడిదుడుకులుగా బలహీనంగా కనపడింది. పైకి భక్తి కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. కనుక ఈరోజు
కనబడకుండా ఉన్న జీవితమే కనబడుతుండే జీవితానికి బలమైద్ది. ప్రభువైన దేవుడట్లు ఈ క్రైస్తవ జీవితాన్ని, నా చిన్న జీవితాన్ని ఈరోజు రక్షించుకున్నాడు. పరలోకంతో బంధము, దేవుడితో బంధము, ఆయన దూతలతో బంధము, ఆయన గ్రంథంతో బంధము నాకు ఏర్పరిచిన రోజు. నీకంటూ ఈ రోజు ఉన్నదా? నీకంటూ ఇలాంటి రోజు ఉన్నదా? నీకంటూ ఇలాంటి రోజు ఉన్నదా? లేకపోతే ఈరోజు ఒకవేళ ఆ రోజుగా చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామో. ప్రార్థనలోకి వెళదాం. ప్రార్థన.